హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ ఇడ్లీలు ఏమంటే ఆంటీ నిన్న ఇడ్లీ పిండి ఇచ్చి పంపించారు కదా! నిన్నటి వ్లాగ్ చూసారంటే మీకు తెలుస్తుంది. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను అనేసి. సో, ఆ ఇడ్లీలు ఎంత బాగొచ్చాయో అసలు. ఆంటీ అది ఇడ్లీ పిండి దోస అంతగా రాదమ్మా, ఇడ్లీ బాగొస్తది అని చెప్పారు. ఇంకా మటన్ కూడా ఇచ్చి పంపించారు కదా! సో, మటన్ కర్రీ చేసేసాను. ఇంకా హ్యాపీ కోసం ఈ స్మాల్ ఇడ్లీస్ చేశాను. వాడికి ఇంకా చట్నీ చేశాను సెపరేట్‌గా. మటన్, చికెన్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్‌గా తినద్దు అందుకనేసి. ఇంకా ఇడ్లీ, మటన్ చాలా బాగుంటుంది. ఇంక వీళ్ళిద్దరికి బాక్సెస్ కూడా పెట్టేశాను. రైస్ చేసి ఇంకా కర్డ్ రైస్ వేసేసాను. టెడ్డీ కాదు యాపీకి. ఏమంటే యాపీకి ఫుల్ డే, టెడ్డీకి హాఫ్ డే కదా! సో, అందుకనేసి ఇంకా మ్యాంగో అంటే చాలా ఇష్టం. సో, మ్యాంగో పెట్టేశాను. ఇంకా స్నాక్స్ కూడా పెట్టాను. అవి వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం షేర్ చేసుకొని అలా తింటుంది. ఇంకా ఈరోజు యాపీకి ఏమంటే వెరైటీగా జడ వేశాను. అది చూపిమని చెప్పి అడుగుతా ఉన్నాను అనమాట. వాడికి హెయిర్ కొంచెం పొడుగయ్యాయి. చాలా బాగున్నాయి. ఇంత ముందు లాగా కాకుండా ఇప్పుడు హెయిర్ చాలా బాగున్నాయి. కొంచెం హెల్తీగా కూడా ఉన్నాయి. ఇంతకుముందు చాలా పల్చగా ఉండేది, గుర్తుందో లేదో మీకు చిన్నప్పుడు కొంచెం. ఇప్పుడు వీడు పెరిగే కొద్దికి హెయిర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా వీడికి హెయిర్ కట్ చేయించేసేయాలి అనుకున్నాము, కానీ వాడు హెయిర్ చూస్తుంటే కట్ చేయించొద్దు, అలానే ఉన్నీలే, మళ్ళీ చూద్దాము అనిపిస్తూ ఉంటుంది. సో, వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు. సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేనేమంటే స్నానం చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను. మ్యాంగోస్ పెట్టాను చూసారా దేవుడి దగ్గర. అంటే ఎప్పుడు బనానాస్ పెడుతుంటాను, మ్యాంగోస్ తెచ్చుకున్నా కదా అనేసి మ్యాంగోస్ పెట్టాను. అంటే పూలు ఇవన్నీ తెప్పించుకున్నప్పుడే ఫ్రూట్స్ ఏమైనా తెప్పించుకుంటాను. ఇంట్లో ఏం లేదు అంటే ఉంటే ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ కూడా పెట్టేస్తుంటాను. కానీ మామిడికాయలు పెట్టినప్పుడు ఏమంటే అది మన తోట మామిడికాయలు కదా అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట మన తోట మామిడికాయలు దేవుడికి పెట్టడము. అంటే మన తోట మామిడికాయల గురించి చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే నేను చెప్పా కదా రీసెంట్గా ఫుల్ డాండ్రఫ్ అయిపోయింది. ఇంకా టెడ్డీకి, నాకు, యాపీకి ముగ్గురికి అనమాట. ఎంత హెయిర్ ఫాల్ ఉందంటే అంత హెయిర్ ఫాల్. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరికి డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. కాకపోతే హెడ్ బాత్ ఇచ్చుకుంటా ఉండాలి, డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకనేసి. ఇంకా టెడ్డీకి అయితే చాలా ఎక్కువ అనిపించింది. అందుకనేసి ఇంకా ఈ టిప్ మీకు నేను లాంగ్ బ్యాక్ షేర్ చేస్తున్నాను. మళ్ళీ నాకే గుర్తుకొచ్చి ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను. ఇదేమంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర, పారాషూట్ ఆయిల్ అయినా, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇంకేది బ్రాండ్ ఆయిల్ అయినా తీసుకోండి, కోకోనట్ది మాత్రం. సో, దాంట్లో ఏమంటే ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఈవియన్ 400 mg అనమాట ఇది. సో, ఆ క్యాప్సిల్స్ 2 తీసుకున్నాను. అంటే మనకి ఆయిల్ ఎంత కావాలో దాని క్వాంటిటీ పట్టి మనం క్యాప్సిల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ టెడ్డీకి, నాకు అన్నట్టుగా ఆయిల్ తీసుకుంటున్నాను. సో, దానికి 2 క్యాప్సిల్స్ సరిపోతాయి అనిపించింది. ఎందుకంటే నేను హెయిర్ అంతా అప్లై చేయను, నాకు ఓన్లీ స్కాల్ప్ ఒక్కటే అప్లై చేసుకుంటాను. టెడ్డీకి అయితే నేను హెయిర్ అంతా అప్లై చేసుకుంటాను. అది షార్ట్ హెయిరే కాబట్టి సరిపోతుంది అనమాట. సో, నాకు టెడ్డీకి ఇద్దరికి యూజ్ చేస్తుంది. మళ్ళీ హ్యాపీ కంటే ఇంకా సపరేట్గా మళ్ళీ కలుపుకున్నాను. ఇంకా ఇంట్లో ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ ఉండాలి నా దగ్గర. అది కనిపించలేదు టైంకి. సరే అని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ చేసుకుంటుంటే పారాషూట్ ఆయిల్లోనే కెరటిన్ది ఏదో కొత్తగా కనిపించింది. కొత్తది యూజ్ చేయాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది నాకు. ట్రై చేయాలి అని. సో, అలా కెరటిన్ది యూజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా ఇదేం నేను మీకు ఫస్ట్ టైం నేను యూజ్ చేసి మీతో షేర్ చేయడం అలా కాదు, చాలాసార్లు యూజ్ చేస్తున్నాను ఇంతకు ముందంతా. నేను తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, అది మర్చిపోయాను దాని గురించి. ఇంకా ఇప్పుడు మళ్ళీ డాండ్రఫ్ వల్ల నాకు అది గుర్తొచ్చింది అనమాట ఈ టిప్. అందుకనేసి ఇంకా ఇప్పుడు కూడా నేను ఒక 3-4 టైమ్స్ మేము వాడిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా జస్ట్ అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏమంటే మంచిగా ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకోండి హెయిర్ అంతా. నా హెయిర్ ఎంత సిల్కీగా, ఎంత బాగుంది కదా. అంటే ఇప్పుడే హెడ్ బాత్ చేసుకొచ్చానేమో, ఫ్రెష్గా ఉంది హెయిర్ అనిపిస్తుంది. నేను యాక్చువల్గా నిన్న హెడ్ బాత్ చేశాను. ఇంకా ఈ రోజు నా హెయిర్ ఇట్లే ఉంటుంది, కొంచెం బాగానే ఉన్నాయిలే అనిపిస్తుంది. కానీ రేపు మార్నింగ్కి ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆయిలీగా అయిపోతుంది. నా స్కాల్ప్ చాలా ఆయిలీగా అయిపోతుంది. అదేదో నేను మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాను, హెడ్ బాత్ చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు బయటికి వెళ్ళబుద్ధి కాదు అలా ఉన్నప్పుడు, అంతా అలా ఉంటుంది అన్నమాట. అందుకే నేను ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజు ఈవినింగ్కి ఆయిల్ పెట్టేసుకుందాం అనిపించి ఆయిల్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనది ఆయిలీ స్కాల్ప్ అనుకోండి, మనకి ఆయిల్ పెట్టుకోవడం అవసరం లేదు. మన స్కాల్ప్ రిలీజ్ చేసే ఆ మాయిశ్చరే మనకి సరిపోతూ ఉంటుంది. కాకపోతే నాకేమంటే ఈ డాండ్రఫ్ పోవాలి, సో అందుకనేసి ఈ టిప్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ హెల్దీగా కూడా ఉంటుంది. నేను నా హెయిర్ అంతా కింద లెంగ్త్ అంతా ఎందుకు అప్లై చేయట్లేదు అంటే నా హెయిర్ ఏమంటే ఆయిల్ పెట్టుకుని డ్రై అయిపోతుంది అన్న ఫీలింగ్ అనమాట. అందుకనేసి ఓన్లీ స్కాల్ప్కి పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ పైన అంతా పెట్టుకొని మసాజ్ చేసుకొని మళ్ళీ హెయిర్ అంతా ఇలా కిందకి వేసుకొని ఇక్కడ కింద నుండి కొంతసేపు మసాజ్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ అంటూ ఉంటుంది మంచిగా మనకి ఆయిలింగ్ చేసుకున్నందుకు. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఈ డాండ్రఫ్ పోవడానికి, నేనే మీతో షేర్ చేస్తున్నాను. మన ప్రీవియస్ ఓల్డ్ వ్లాగ్స్లో అంతా.
కానీ ఏమంటే నాకు ఈజీగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వద్దు, అలా చూసుకోవాలి అన్నప్పుడు ఇది గుర్తుకొచ్చింది. ఇంకా ఇట్లా నా హెయిర్ పైకి నాట్ వేసుకొని ఆ క్లిప్ వేసుకొని వస్తా ఉంటే హ్యాపీకి అది ఏమంటే స్కేరీగా అనిపించిందంట నా హెయిర్ స్టైల్. చూడడానికి వచ్చింది మళ్ళీ. ఇంకా చెప్పాక టెడ్డీకి కూడా అప్లై చేస్తున్నాను అని చెప్పేసి. సో టెడ్డీకి ఏమంటే హాఫ్ డే వచ్చేస్తుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత అప్లై చేస్తాను. ఇది మీరు ఏమంటే ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు అప్లై చేసుకొని, లేదంటే ఒక 1 or 2 hours అలా పెట్టుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అట్లా. టెడ్డీకి ఏమంటే ఇంకా రేపు మార్నింగ్ చేస్తుందిలే హెడ్ బాత్ అనిపించి. అంటే నేను నార్మల్గా వీకెండ్స్ అట్లాంటి ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు అలా ట్రై చేయాలి ఇలాంటివన్నీ యాక్చువల్గా. కాకపోతే మేము అనుకోకుండా ఈ మధ్య వీకెండ్ అయితేనే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోవడము, మొన్న తిరుపతికి వెళ్ళిపోయాము. సో అట్లా కుదరట్ల వీళ్ళకి. రోజు స్కూల్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేపించామనుకోండి, అది ఆరదు, డ్రైయర్ పెట్టినా ఆరదు సరిగ్గా, హడావుడి అయిపోతుంది, ఇంకా హెడేక్ రావడము, కోల్డ్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే హాలిడే ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిది. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే నేను ఇడ్లీ పిండితోనే దోశ వేశాను, కొంచెం మైదా కలిపాను. ఆంటీ చెప్పారు కొంచెం మైదా కలిపమ్మా దోశ రాకపోతే అనేసి. సో దోశ బాగా వచ్చింది మైదా కలిపిన తర్వాత. ఇంకా కారం చేశాను ఆ రోజు నైట్కి. సో ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వీళ్ళిద్దరికి బాక్సెస్ పెట్టేశాను. సుదర్శన్ ఏమంటే తిరుపతిలో దోశలు బాగా వస్తాయి, భలే ఉంటాయి అంటూ ఉంటాడు. బెంగళూరుకి వస్తే ఆ దోశలు రావు అంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ దోశ ఏమంటే సేమ్ తిరుపతి దోశ టేస్టే ఉందన్నమాట. సో అక్కడ కొంచెం మైదా కలుపుతారు ఆంటీ అనేసి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇగో హ్యాపీ ఏమంటే పొద్దున్నే అదేదో ప్రాజెక్ట్ చేయాలి, అది నైటే చెక్ చేసుకోవచ్చు కదా, తన ఓన్గా వేసేసింది. అంత గందరగోళంగా చేసి పెట్టింది, చూపించలేదు. అదే బ్యాగ్లో కూడా పెట్టేసింది. ఒకసారి చెక్ చేయరటెడ్డా అనేసి నాకు ఎందుకు డౌట్ వచ్చి చెప్తే వారు చెక్ చేస్తే కొన్ని మిస్టేక్స్ చేసింది అనమాట. ఇంకా అది కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు మార్నింగ్ లేసి. ఇంకా ఆ రోజు మటన్ కొంచెం హాఫ్ చేసేసాను, హాఫ్ ఉండింది, హాఫ్తో ఫ్రై చేసేసాను, టొమాటో రసం పెట్టేశాను అనమాట. ఇంకా టెడ్డీకి ఏమంటే ఆ రోజు మార్నింగ్ నేను ఇలా కొరియన్ హెయిర్ స్టైల్ అనుకుంటా, ఇది నేను ఇలాంటి హెయిర్ స్టైల్ వేయమని చెప్పింది. అది ఫ్రెంచ్ ప్లేటే 2 జడల్లాగా అనమాట. సో అలా వేసాను, చాలా బాగా వచ్చింది. నార్మల్గా అయితే రాదేమో, అంటే ముందు గుర్తుందో వీడికి లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఒక్క జడ వేసేసేదాన్ని, సేమ్ ఇట్లే ఫ్రెంచ్ ప్లేట్ ఎక్కువ వేసి పంపిస్తూ ఉంటుంది స్కూల్కి. సో అలా ఇంకా 2 జడలకి ఎలా వస్తుందా అనుకున్నాను, కానీ వేసాను, ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే డాక్టర్ అగర్వాల్స్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాము ఐ చెకప్ కోసము. యాక్చువల్గా ఎందుకు వెళ్ళామంటే ఇంతకుముందు లెన్స్ కాట్కి వెళ్ళాము, అక్కడ నుండి తెచ్చేసుకున్నారు మళ్ళీ అది స్పెక్ట్స్ వచ్చేసాయి. కానీ అదేమంటారు ఆ సైట్ అట్లే ఉందన్నమాట, ఇంకా కొంచెం సరిగా కనిపించట్లేదు, బ్లరీగా ఉంది, అలా కంప్లైంట్ చేస్తాం. సో అందుకనేసి మళ్ళీ ఒకసారి డాక్టర్ అగర్వాల్స్లో చూపిద్దాము అనేసి మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వెయిటింగ్ ఉండింది. వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేశారు. అక్కడ ఫస్ట్ ఏమంటే ఐ డ్రాప్స్ వేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఏం కనిపించదు, ఒక 10-15 minutes క్లోజ్ చేసుకొని కూర్చోమని చెప్తారు. సో ఆ 10-15 minutes తర్వాత ఓపెన్ చేస్తే వాడికి సరిగా కనిపించదు, కొంచెం బ్లరీగా అలా ఉంటుంది అనమాట. కానీ ఆ 10 minutes క్లోజ్ చేసి కూర్చోవాలి కదా, అవ్వట్లేదు వాడికి. ఇంకా నేను హ్యాపీ వాడితో ఆడుకుంటున్నాము ఎడీతో పాటు. అలాగే సుదర్శన్ కూడా ఐ చెకప్ చేయించుకోవాలి ఒకసారి అనేసి అనుకున్నాడు అనమాట. అందుకనేసి ఇంకా ఇద్దరి కోసం వచ్చాము. సుదర్శన్ అడిగా, బాబా నన్ను కూడా ఒకసారి చెకప్ చేయించావా అంటే ఇక్కడ నుండి అదేదో చదవమన్నాడు. అది క్లియర్గా చదివాను నేను, నీకు అవసరం లేదు గమ్ముగుండు బుజ్జు అన్నాడు. టెడ్డా నువ్వు వెనక్కి పడుకోరా, లొంగకూడదు. అయ్యా అయ్యా ఆంటీ రాగుతుందా? హ్యాపీ రెడీ ఫేస్ చూపించా. నేను ఇక్కడ ఉంటాను తెలుసా నీకు. ఆ రోజు ఇంకోటి కూడా జరిగింది, ఏమంటే నేను అంత వీడియో తీయలేదు అక్కడంతా. చాలా వెయిటింగ్ ఉండిందా, బోర్ కొడతా ఉండింది. ఇంకా టెడ్డీ కూడా ఐస్ క్లోజ్ చేసుకుని కూర్చొని ఉండాలి. ఇంకా సుదర్శన్కి అడిగి టెడ్డీని చూసుకుంటా ఉండి బాబా అనేసి నేను హ్యాపీ కిందకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళామంటే కింద మలబార్ ఉందన్నమాట. మలబార్ పైన డాక్టర్ అగర్వాల్స్ ఉండేది. సో జస్ట్ ఊరికే విండో షాపింగ్, బాబా ఊరికే అలా వెళ్ళేసి వస్తాం బాబా, ఏమైనా కొత్త వచ్చాము, ఊరికే అలా చూసుకుని వస్తాము, బోర్ కొడతా ఉందని. సరే వెళ్ళమన్నాడు సుదర్శన్. ఇంకా నేను హ్యాపీ ఇద్దరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన
తర్వాత నేను బొందు చైన్స్ చూశాను. నా చైన్ ఇప్పుడు వేసుకోన్నాను కదా, అది షార్ట్గా ఉంటుంది. కానీ నాకు ఎందుకో ఇంతకుముందు ఉన్నది నాకు సైడ్ బాల్స్ ఉంటుంది, అది ఎందుకో అది బోర్ కొట్టింది, నాకు అది నచ్చట్లేదు అనమాట. అందుకనేసి ఇలా ప్లెయిన్ది ఒకటి కొనుచ్చున్నాడు మా సుదర్శన్, అది వేసుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏమన్నది షార్ట్ అయిపోయింది, చాలా షార్ట్. అంటే డ్రెస్సెస్ ఏదైనా కొంచెం డీప్ నెక్ ఉంటే అది పైకి వచ్చేయడము, నైటీస్ పైకి వచ్చేయడం, లోపలికి ఉండట్లేదు అది. అందుకని సుదర్శన్ కొన్ని రోజులు ఉండి అడుగుతాను, అది మార్చు పబ్బా అనేసి. సో దానికోసం జస్ట్ అలా చూసేసి వద్దాం అనేసి వెళ్ళాను. నాకు కావాల్సింది దొరకలేదు అసలు అక్కడ. సరే ఇంకా రెడీది అయిపోయింది. దాని తర్వాత ఇంకా అందరం కలిసి వచ్చేసాము. ఇంకా అలాగే వచ్చేటప్పుడు ఏమంటే మటన్ తీసుకొచ్చాము. ఇంకా ఆ రోజు మార్నింగ్కి మేము మటన్ బిర్యానీ చేసామన్నమాట. మటన్ బిర్యానీ ఎందుకు ఇంత చేసేసామంటే ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికి. సో ఇంకొక రీజన్ కూడా ఉంది, చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ మాత్రము. ఎప్పుడు ఎలా మామూలుగా నేను వైట్ చికెన్ పులావ్ చేస్తుంటానే ఆ మెథడ్లోనే చేశాను. మసాలా చాలా మైల్డ్గా ఉంది, మంచిగా టేస్టీగా ఉందన్నమాట. నార్మల్ మటన్ బిర్యానీ అంటే చాలా మసాలాగా ఉంటుంది కదా, అలా కాకుండా నార్మల్గా నేను ఎలా చికెన్ చేస్తానో అలాగా చేశాను. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఒక బాక్స్లో వేసుకొనేసి ఇంకంతా ప్యాక్ చేసేసుకున్నాం. టెడీ యాపీని తీసుకెళ్ళట్లేదు, వాళ్ళు రామని చెప్పారు. ఇంక ఇంట్లోనే ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా నేను సుదర్శన్ మాత్రమే వెళ్తా ఉన్నాము. అది ఆ బాక్స్లో పెట్టుకొనేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే సూర్య అన్న రాధిక అని చెప్తా ఉంటా కదా మీకు, టెడీ సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అన్న. సో వాళ్ళ బాబు హరీష్ ఉన్నాడు, మీకు చూపించే ఉన్నాను. ఆ బాబుని కొత్త స్కూల్లో వేశారు, అలాగే హాస్టల్ అది అక్కడ. సో హాస్టల్లో వేశారనమాట. ఇంకా ఆ రోజు వాళ్ళ స్కూల్లో యోగా డే, ఇంకా ఫాదర్స్ డే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఆ బాబుని కలవడానికి, హరీష్ అంటే అబ్బాయే. సో ఇంకా అలా ఆ బాబు కోసం చేసుకొని వెళ్ళాను అనమాట, చూసేసి వద్దాం మేము కూడా అన్నట్టుగా. సో అట్లా ఇంకా ఆ రోజు రాధిక సూర్యన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏమంటే ముందే వెళ్ళిపోయారు, ఆ ప్రోగ్రామ్ ఉంది కదా అక్కడ, మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. మేము కొంచెం లేట్గా బయలుదేరేసి వెళ్ళామన్నమాట. రాధిక అని చూపించి మీకు చాలా రోజులు అయిపోయింది కదా. నీ చైన్ భలే ఉంది రాధిక, చాలా బాగుంది. అది నేను మామూలుగా ఫ్యాన్సీలో చూసా, అది మంగళసూత్రం లాగా వేసుకుంటా, నల్ల పూసలతో చేసుకోవాలని నాకు. నేను అక్కడ రాధిక అది చైన్ పెండెంట్ క్లియర్గా చూపించలేకపోయినా, బయట ఉన్నాను కదా. అదే శంకు చక్ర నామాది ఉంటుంది కదా డాలర్, ఇప్పుడు చాలా ట్రెండ్ అసలు. అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. దాని తర్వాత అదేమంటే బ్లాక్ బీట్స్కి పెట్టున్నారు, చాలా బాగుంది. కానీ మనం వేసుకోకూడదు, తీసుకుంటే ఎట్లబ్బా అట్లా అని కొంచెం అంటే ఆలోచించి, అది ఫ్యాన్సీదే అనమాట. 550 రూపీస్ అట్లా ఉండింది. మళ్ళీ ఎందుకులే తీసుకోవడం అనేసి గమ్ముగా అయిపోయాను. ఇప్పుడు తను వేసుకొని ఉంటే రాధిక అది కనిపించి అడిగాను అనమాట, గుర్తొచ్చింది దాన్ని చూడగానే. చాలా బాగుంది. తను నార్మల్ గోల్డ్ చైన్కి వేసుకోండి. ఇంకా ఇక్కడికి మేము రాగానే ఏమంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు, మౌనిక అనేసి. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే, చాలా మంచిగా మాట్లాడిచ్చారు. వాళ్ళ బాబు కూడా ఇదే స్కూల్ అంట. ఇంకా నేను అడిగాను ఈ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటంటే, వాళ్ళ బాబుకి కూడా ఇదే ఫస్ట్ ఇయర్ వేశారంట. సో అందుకే ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. అంటే హరీష్ని ఫస్ట్ టైం ఇక్కడ వేసినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని కనుక్కుందా మంచిగా ఉంటుందా లేదా అనేసి అడిగి. తోటకూర బాబా ఎంత బాగుందో, మనకు స్మెల్ వస్తాయా, ఇంకేం చేసే తప్పదు అన్నట్టు తినాలి మనం. మేము వచ్చినప్పుడు ఇదంతా ఎండిపోయిందిగా, అదే అనుకుంటా. అవును. ఇంకా ఇదంతా హాస్టల్ అనమాట. స్కూల్ ఓపెన్ చేసి 4-5 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. హాస్టల్ మాత్రం కొత్తగా పెట్టినట్టున్నారు, నాకు అంత ఐడియా లేదు, జస్ట్ చెప్తా ఉన్నాను. ఇంకా ఇదంతా డైనింగ్ అనమాట, డైనింగ్ ఏరియా. ఇంకా పైకి వచ్చామంటే ఇలా హాస్టల్ రూమ్ అనమాట, హరీష్ది అదిగో బెడ్ అదంట. ఇంక ఇక్కడ మెయిన్ క్యాంపస్లోకి వెళ్ళేటప్పుడు ఏమంటే నాకు ఇక్కడ ఒక ట్రీ కనిపించింది. దాన్ని చూడగానే షాక్, ఫస్ట్ టైం ఏమంటే నేను చూడడం, భలే అనిపించింది. అవకాడో ట్రీ మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఎన్ని ఉన్నాయంటే అవకాడోస్, అసలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. దాని తర్వాత ఒక దానిమ్మ, జామకాయ చెట్టు, పప్పాయ చెట్టు, మల్లె చెట్లు, వెజిటేబుల్ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు చాలా బాగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. ఇంకా రాధిక కూడా ఇదే ఫస్ట్ టైం అంట చూడడము. నేను చూపిస్తా ఉంటే, ఇంత ముందు కూడా వచ్చి నేను చూడలేదు అంటా ఉండింది. ఇంకా చాలాసేపు ఉన్నాము హరీష్ దగ్గరే. దాని తర్వాత ఇంకా లంచ్ టైం అనమాట ఇంకా ఇది. దాని తర్వాత ఇంకా బయలుదేరేద్దాము, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం అనేసి బయలుదేరుతాను. ఇంకా అంతే కదా, హరీష్ని వదిలేసి వెళ్ళాలి. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ పాపం వారితో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తూ అలా ఉన్నారు. 13 సంవత్సరాలకు గాను
చేసిండు వావ్, ఎంత బాగా చేశాడు పాపం. వాడికి అసలు డ్రాయింగే రాదు. ఈయన పాపం మీద చేసినాడు, ట్రై చేసినాడు. బెస్ట్ గిఫ్ట్ అన్నకి. ఇక రోజ్మెరీయేనా? ఎంత పెద్దగా వచ్చింది చూడు. ఇది లాస్ట్ టైం ఇక్కడ కార్ పార్క్ చేసినాము. ఇదేందో రోస్మెరీ అని వాసన చూసాను. ఎంత పెద్దది వచ్చింది. నేను చిన్నది కొనుక్కున్నాను. అది రోస్మెరీ పెంచుతారా? ఇది ఇదా? ఆ పక్కన ఉండేది ఇదేమంటారు, నర్సరీ. మణిపాల్ హాస్పిటల్, వర్తూర్ కోడి. అదిగోండి అక్కడ కనిపిస్తే సూర్య అన్న రాధిక వెళ్తున్నారు. వాళ్ళ కార్ అక్కడ పార్క్ చేశారు. ఇంకా మన కార్ ఇంకొక సైడ్ పార్క్ చేసాము. ఇంకా వాళ్ళకంటే ఫస్ట్ మేమే వెళ్ళిపోతా ఉన్నాము, ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ నుండి ఇంకా మళ్ళీ ఇంటికి. సో అందుకే వాళ్ళు వేరేగా, ఇంకా మేము వేరేగా. బాయ్ రాధిక, బాయ్. మాకేమంటే 2 o'clockకి అపాయింట్మెంట్ ఉంది. సో అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పి ఇక్కడ ఏది రెస్టారెంట్లో ఉన్నారు అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళాము, కరెక్ట్ టైంకి డాక్టర్ లేరు. అంటే మేము 1:35 ఆ టైంకి వెళ్ళిపోయాము, తొందరగా చూపించేసుకుందాం కదా అనేసి. ఇంకా డాక్టర్ లేరు, లంచ్కి ఏమో వెళ్ళినట్టున్నారు, 2:30కి వస్తారు అని చెప్పారు. ఇంకా అక్కడే ఏమైనా తిందాము, పైన క్యాంటీన్ ఉంటుంది అలా అంటే వద్దు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా పక్కనే ఎక్కడో ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో చూద్దాం అనేసి అని సుదర్శన్ సర్చ్ చేస్తే బేగ్రిల్ అనేసి ఒక రెస్టారెంట్ ఉంది. కరెక్ట్గా ఏమంటే అదొక హిడెన్ ప్లేస్ లాగా ఉందన్నమాట. ఎప్పుడు ఇన్నిసార్లు ఇటంతా తిరుగుతూ ఉంటాము, ఒక్కసారి కూడా ఆ రెస్టారెంట్ చూడలేదు. చాలా బాగుంది. నేను కూడా ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అంత వీడియో కూడా తీసుకోలేదు. దాని తర్వాత నాకు నచ్చి ఇంకా లోపల మళ్ళీ యాంబియన్స్ అంతా కొంచెం బాగుంది అనిపించింది. తర్వాత ఇంకా నేను వీడియో తీశాను. దాని తర్వాత బయట కూడా తీసాను, చూపిస్తాను మీకు. బేగ్రిల్ అనే రెస్టారెంట్ అన్నమాట, చాలా బాగుంది. ఆ రోజు మేము వెజ్ తిన్నాము. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అది మణిపాల్ హాస్పిటల్ అక్కడ, దానికి ఆపోజిట్లోనే ఒక స్ట్రీట్ ఉంటుంది. సో అక్కడ అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలుసుంటే ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా మ్యామ్ వచ్చేస్తున్నారు, ఇంకా కలిశాను. ఇంకా బీపీ నార్మల్గా ఉంది, ప్రాబ్లం లేదు, ఇలానే మెయింటైన్ చేయమని చెప్పారనమాట. అలా హాస్పిటల్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. అంటే ఆల్రెడీ వర్షం పడతా ఉంది, అదిగో పెద్ద వర్షం పడి ఏదో ఆగినట్టుంది. అరే ఇంత పెద్ద వర్షం, ఇందాకే కదా మనం బయటికి వచ్చి తిన్నాము, అప్పుడు వర్షం ఏం లేదే. ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసరికి పెద్ద వర్షం అని. మళ్ళీ ఇక్కడ చూసారా, మన అపార్ట్మెంట్ దగ్గర వర్షమే లేనట్టుంది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర అలా పడింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో వెజిటేబుల్స్ అన్నీ పెట్టున్నారు. ఇంకా మళ్ళీ మేము కొన్ని కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా చాలా రోజులు అయిపోయింది ముగ్గురం కలిసి వాక్ చేసి. సో అలా వాకింగ్కి వచ్చాము ముగ్గురం. చికెన్ ఎన్ని రోజులు ఎన్నిసార్లు తింటావు చికెన్లో? నేను చికెన్ లేదు ఈరోజు. చికెన్ కాదు, పాలక్ చిర్రాకు తీసుకున్నాను. ఇంకా అక్కడ చల్ల గాలి, అసలు వాకింగ్ చేయాలనిపించలేదు. ఇంకా సరే జిమ్కి వెళ్తాం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా జిమ్లో అడుగు పెట్టడం అనమాట. జిమ్కి వచ్చాము. అంటే టెడ్డీ, సుదర్శన్ ఈ రీసెంట్ డేస్లో వెళ్తున్నారు. మార్నింగ్ 5కి లేస్తారు, 5:30కి అది ఓపెన్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తారంట. 5:30 to 6:15 వరకు జిమ్కి వెళ్తారు. దాని తర్వాత ఇంటికి వచ్చి రెడీ అవుతూ ఉంటారు అనమాట. సో అలా టెడ్డీకి అలవాటు అయిపోయింది. నాకు చెప్తా ఉంది చాలా ఈజీ ఆ చెక్క అనేసి. డంబుల్స్ 30 చేయాలి, 20 చేశా కదా. ఇంక నా బిల్డప్ చూసారా, నేను కొంతసేపు చేశాను, దాని తర్వాత ఫుల్ స్వెట్ అనమాట. అసలు బయటకు వెళ్ళి చూస్తే మీరు వెదర్ ఎట్లా ఉందంటే చల్ల గాలి, చలి పుడతా ఉంది. ఆ టైంలో నాకు స్వెట్టింగ్ వావ్ అనిపించింది. ఇంక ఇక్కడ యాపీ చూసారా, యాపీ కూడా చేస్తూ ఉంది. నువ్వు చేయకూడదురా, గమ్ముగుండు చిన్నపిల్లలు చేయకూడదు అనేసి అన్నాను. లేదమ్మా చెయ్యొచ్చమ్మా అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే చెయ్యొచ్చు అనేసి వచ్చింది. సరేలే రారా చిన్నగా చేద్దు నువ్వు కూడా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా అలా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం. దాని తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంతకు మేము వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏం తీసుకున్నావు చూపించాలిగా. ఇంకా నేను బేబీ కార్న్ తీసుకున్నాను. చూసారా బేబీ కార్న్ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టెడ్డీ హ్యాపీ రాలేదుగా. మేమిద్దరమే ఎప్పుడైనా అట్లా వెళ్ళినప్పుడు అరే ఈసారి టెడ్డీ హ్యాపీని తీసుకురావాలి ఇక్కడికి, ఇక్కడ చాలా బాగుంది అలా అనుకుంటాం. బేబీ కార్న్ మంచూరియా తీసుకున్నాము, చాలా బాగుంది, అసలు ఆయిల్ ఫ్రీగా ఉందన్నమాట. అది హ్యాపీకి ఫేవరెట్ అనమాట బేబీ కార్న్ మంచూరియా తినడము. సో అది చేసి పెడదాం అనేసి తీసుకొచ్చాను బేబీ కార్న్. ఇదేమంటే మా సుదర్శన్ పాలాకు ఆర్డర్ చేశారు ఆన్లైన్లో, అది ఎలా
ఎలా వచ్చిందో చూడండి. ఇంకా హ్యాపీ ఏమంటే ఇక్కడ అది ఏమంటే క్లేతో యాక్టివిటీ ఏదో ఉంది స్కూల్లో అనేసి క్లే ఆర్డర్ పెట్టుకొని వెళ్ళింది. ఇంకా మిగిలిన క్లే ఉంటుంది కదా, దానికి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చేసి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టింది. ఇంకా నేను ఎక్కడ తిడతానో అని చెప్పి అనుకుందో ఏమో తెలియదు, అమ్మ అని కూడా చేసి పెట్టింది. అమ్మ అని చేసి చూస్తే నేను గమ్ముకైపోతా కదా అలా అనేసి ఇంకా అవి ఇంకా అక్కడ అట్లే పెట్టున్నాను అనమాట. ఏమనలేదు, వావ్ అనేసి అని ఇంకా పొగిడి అలా పెట్టున్నాను. ఇంకా నెక్స్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్కి ఏమంటే పోహా చేశాను. ఆ టెడ్డీ ఎందుకో తెలియదు పోహా తినదు, పొంగలి తినదు, హెల్తీగా ఉంటే తినదనమాట ఏమి. ఇంకా సుదర్శన్కి బాయిల్డ్ ఎగ్స్ ఇంకా అది చేసి ఇచ్చేసాను. వాళ్ళు ఇంకా స్కూల్స్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర నేను మొన్న తెచ్చుకున్నాను కదా, తను శిరీష ఇచ్చింది కదా నాకు అరుణాచలంకి వెళ్ళిన అవి కుంకుమ అవన్నీ వేసుకున్నాను. ఇదేమంటే మొగిలి కుంకుమ పౌడర్ నాకు రాధిక ఇచ్చింది. మ్యాంగోస్ అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాధిక ఇచ్చింది అనమాట. ఈ కుంకుమ పెట్టుకుంటే మంచిది అనేసి. ఇంకా ఆ డిస్టిది ఉంది చూసారా బ్లాక్ కలర్ది, ఇది కూడా అరుణాచలం దాంట్లో ఉందన్నమాట. విభూది కుంకుమ ఆ డిస్టిది ఇచ్చారు. సో అది పెట్టున్నాను. ఆ పేపర్లో ఉండేది ఏమంటే అక్కడ గంగమ్మది కుంకుమ అనమాట. సో రోజు నేను ఇన్ని బొట్లు పెట్టుకోవాలి, దండం పెట్టుకొని దేవుడికి అనేసి అనుకుంటూ ఇంకా లోపల అదే దేంట్లో పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే మీరు దీపం దగ్గర వినాయకుడిని పెట్టున్నాను. ఒక రోజా ఫ్లవర్ పెట్టాను చూసారా. అదేమంటే నేను రీసెంట్గా ఒక రీల్లో చూశాను, అలా 11 వీక్స్ పెడితే దేవుడికి వినాయకుడికి ఏదో మనం అనుకున్నది తీరుతుందంట. అలా అనుకునే ఇంకా ఎలాగో వెన్స్డే ఆ రోజు ఏముంది ఎట్లో దీపం పెట్టుకుంటూనే ఉంటాం కదా, అలా 11 వెన్స్డేస్ పెట్టి చూద్దాము అనేసి అనిపించింది నాకు. అలా పెట్టుకున్నాను. అది ఫస్ట్ వీక్ అనమాట. అలా నెక్స్ట్ ఇక్కడ నేను ఇది మ్యాంగోస్ అనేసి వస్తుంది. బ్రింజాల్ తీసుకున్నాను కదా నిన్న వెజిటేబుల్స్లో, అదే ఊరు నుండి వచ్చిన రోజు తీసుకున్నాను. గుత్తి వంకాయ కూర చేసుకోవాలి అనేసి దానికి కావాల్సిన అన్నీ చేసేసుకున్నాను, పెట్టేసుకుని. నాకు భలే ఇష్టం, చెయ్యాలంటే కూడా భలే ఇష్టం, చాలా బాగా కుదురుతుంది. కానీ తినేటప్పటికి అదేమంటే కొన్ని ఉడికి ఎంతసేపు ఉడికిచ్చాలో. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, ఒక విజిల్ పెడితే చాలు అని. సో అలా ట్రై చేద్దాం అనేసి ఇంక ఈరోజు అలా స్టార్ట్ చేశాను గుత్తొంకాయ కూర. నాకెందుకో ఎక్కడో హోప్ అనమాట, మంచిగా వస్తుంది అన్నట్టుగా. అందుకే చాలా వంకాయలు వేశాను. మామూలుగా వీళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు గుత్తి వంకాయ కూర, నాకు ఒక్కదానికి ఇష్టం. మా సుదర్శన్ అయితే ఫుల్ మసాలా బుజ్జు అంటాడు. బిర్యానీస్ చేస్తూ ఉంటాడు, నాన్ వెజ్ అన్నీ చేస్తుంటే దాంట్లో మసాలా ఏమి ఉండదు. నేను చేసిన గుత్తి వంకాయ కూరలో మాత్రం సుదర్శన్కి మసాలా వచ్చేస్తుంది. మసాలా ఉంటుంది బుజ్జు, నేను తిన్నాను అనేస్తాడు. అది దాంట్లో ఎక్స్ట్రాగా ఏమంటే శనక్కాయ పప్పులు ఒక్కటే కదా వేస్తాము, అది ఎంతో మరి కొంచెం థిక్గా ఉంటుంది నిజమే చెప్పాలంటే. కొంచెం అదేదోగా ఉంటుంది కొంచెం మసాలా అలాగే. ఇంకా ఇదేమంటే ఇండియా స్టైల్లో తీసుకున్న చిన్ని బుడ్డి కుక్కర్ నాకు భలే నచ్చింది. పప్పు చేశాను మొన్న అని దీంట్లోనే చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీ కూడా దీంట్లోనే చేయాలనే స్టార్ట్ చేశాను. ఎక్కడో డౌట్ ఏమంటే దీంట్లో మాడిపోతుందేమో సరిపోదేమో అని తెలుసు, ఏమంటారు కొంచెం డైలమాలో ఉన్నా. అలాంటప్పుడు చేయకుండా ఉంటే ఆ పని మంచిగా మన కాన్ఫిడెంట్గా ఉన్నామంటేనే ఆ వర్క్ చేయాలి. నాకు తెలుసు కానీ చేయలేదు, మాడింది. మళ్ళీ అది మంచిగా ఉండేదంతా ఇంకొక దాంట్లో ఈ గిన్నెలో షిఫ్ట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. సో అంతే, గుత్తొంకాయ కూర చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. కానీ వీళ్ళకి అంత నచ్చలేదు, ఏదో తినాలి కాబట్టి తిన్నారు. ఇక్కడ అక్కడ ఉండు గమ్మ కూర్చో. పింక్ బ్లాక్ మీరేం చేస్తున్నారు? వచ్చేసామా అండి తిరిగి. రేపు మండే కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నుండి. లేదు అవును, నీకు చాలా స్టార్ట్ అవుతాయి, స్టిక్ లాగా అయిపోతుంది. అవును, నాకు బోండాలు. సో ఈ వ్లాగ్ అంతా ఏమంటే ఆ వీక్లో జరిగినంత మీకు అక్కడక్కడ ర్యాండమ్గా తీసి పెట్టుకున్న వీడియోస్ అనమాట. సో అలా ఆ వీకెండ్ అయిపోయింది అక్కడితో. నేను జడ వేసాను చూసారా, ఆ హెయిర్ అయితే చాలా పల్చగా అయిపోయి చాలా హెయిర్ ఫాల్ ఉండేది. అయినా జడ ఏదో అలా వచ్చింది, ఎందుకు ఆ రోజు ఎందుకో వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.